నమస్తే, నేను ఉషా ముదిగొండ. లవ్ జిహాద్ దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. ఈ మధ్యలో ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ పదం లవ్ జిహాద్ మీద పదే పదే మనకి టీవీలలో వాట్సాప్లో చాలా చక్కర కొడుతూ వస్తుంది. సో దీన్ని పురస్కరించిన చాలామంది అంటారు ఇది అసలు అట్లా ఏమీ ఉండదు, ఇది కేవలం హిందూస్ మాత్రమే, అలాగే హిందూస్ ఈ సాఫ్రనైజేషన్ ఆల్ పొలిటికల్గా వాడుకోవడం కోసం ఈ పదం వాడుతున్నారు అని అంటూ ఉంటారు. కానీ లెట్ us బి వెరీ క్లియర్ హియర్. లవ్ జిహాద్ అన్న ఈ పదం తీసుకున్నట్టయితే ఈ వర్డ్కి రెండు వర్డ్స్ వస్తాయి, లవ్ జిహాద్. లవ్ అంటే మనకందరికీ తెలుసు, ప్రేమగా మనం ప్రేమ అంటాం. జిహాద్ అన్న పదం ఏంటంటే పవిత్ర యుద్ధం. దీన్ని మనం పవిత్ర యుద్ధం అంటారు. ఏం పవిత్ర యుద్ధం, దేని గురించి పవిత్ర యుద్ధం అంటే యూజువల్గా మనం ప్రాక్టికల్గా ఆలోచించినట్టయితే, మనం సైంటిఫిక్గా ఆలోచించినట్టయితే మనలో మనం భగవంతుణ్ణి చేరడానికి మనలో ఉన్న అన్ని అవలక్షణాలతో యుద్ధం చేసి భగవంతుణ్ణి చేరాలి. ఇది యాక్చువల్ దాని సారాంశం. కానీ దీన్ని వక్రీకరించి లేకపోతే వికృతి భావంతో ఆలోచించి తేనె పూసిన కత్తితో గొంతులు కొయ్యటం అన్నది ఒక అంశంగా పెట్టుకున్నారు. అయితే ఇవాళ కాదు మనకి ఈ జిహాద్ అన్న పదం వినబడ్డం, ఇది ఎన్నో వందల ఏళ్ళగా వింటూ వచ్చాం. మన భారతదేశం చరిత్రలో ఇది ఎన్నో వందల ఏళ్ళగా. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రాణి పద్మిని. ఆవిడ జోహార్ చేసిన దానికి కారణం ఎవరు? ఈ లవ్ జిహాద్ వల్లనే. ఆ పెళ్ళాన్ని చూపించాలని ఆ యొక్క ఖిల్జీ వీళ్ళు చేసిన దానివల్ల ఆవిడ లవ్ జిహాద్ ఆవిడ తనను అర్పించుకున్నారు. అలాగే జోధా అక్బర్, ఇది కూడా లవ్ జిహాద్ కేసే. ఆ కాలం నుంచి అంటే వందల ఏళ్ల నుంచి ఇవాల్టి దాకా అది నడుస్తూనే వస్తుంది. అయితే మనము ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు పవిత్ర యుద్ధం ఎలా చేస్తారు. పవిత్ర యుద్ధం అంటే ప్రేమపూర్వకంగా చాలా పవిత్రంగా వాళ్ళు ఇస్లాంలోకి వాళ్ళ అవతల వాళ్ళని మార్చుకోవాలి. ఎలా ఇస్లాంలోకి మార్చాలి? ఇస్లాంలోకి మార్చాలంటే 3 రకాలుగా ఉంటాయి. అంటే జల్, జమీన్, జోరు. 3. జల్ అంటే నీరు, జమీన్ అంటే భూమి, జోరు అంటే ఆడవాళ్ళు పెళ్ళాల ద్వారా. ఈ 3ని బేస్ చేసుకొని లవ్ జిహాద్ అనేది జరుగుతుంది. జిహాద్ అన్న యాక్టివిటీ జరుగుతూ వచ్చింది. అయితే మనము ఎక్కువ శాతం చూసేది లవ్ జిహాద్ అంటాం, అంటే ప్రేమించి వివాహం చేసుకోవడం. అండ్ అలాగే మనం జమీన్ అనేసరికి ఏమొస్తుంది, ఇప్పుడు మనం చూస్తున్నాం వక్ఫ్ బోర్డు కింద భూముల్ని కబ్జా చేసేసి ఇది మా భూమి, వక్ఫ్ భూమి అనడం అన్నది అది కూడా ఒక రకమైన జిహాదే. అయితే లవ్ జిహాద్ అంటే ఏంటి? ప్రేమపూరితంగా ఆడవాళ్ళని మోసగించి ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళని మతము మార్చటము, అంటే వాళ్ళని హిందూస్ నుంచి ముస్లిమ్స్ కింద మార్చటం. హిందూస్ నుంచి ముస్లిమ్స్గా వాళ్ళు కేవలం హిందూసే టార్గెట్ అవుతున్నారా అంటే కేవలం హిందూసే కాదండి టార్గెట్ అవ్వడము, ఈవెన్ క్రిస్టియన్స్. యాక్చువల్గా ఇది నేను చెప్పిన పదం కాదు, జిహాద్ అన్న పదం. ఇది కేరళ హైకోర్టు 2009లోనే కేరళ హైకోర్టు ఇచ్చిన వర్డ్ ఇది. కేరళలోంచి 36,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారు. ఏమయ్యారు అని ఎవరు కేసేశారు? క్యాథలిక్ చర్చ్ నుంచి క్యాథలిక్స్ అందరూ కలిపి వెళ్ళి, క్యాథలిక్ క్రిస్టియన్స్ వెళ్ళి కోర్టుని ఆశ్రయిస్తే అప్పుడు కోర్టు వాళ్ళు అన్నారు దిస్ ఈజ్ జిహాద్, దిస్ ఈజ్ లవ్ జిహాద్ అని. అప్పుడు వచ్చింది తెర మీదకి ఈ పదం ఎక్కువ శాతం. ఇదేదో హిందూస్ చేస్తున్నారు అనుకోవడం అనేది భ్రమ. సో ఇది కేవలం హిందూస్ కోసమే కాదు, ఈవెన్ అంటే ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడం కోసమని ఆడవాళ్ళని ప్రేమపూర్వకంగా ప్రేమ మత్తులో దించి ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేయడం. సో కేవలం హిందూసే కాదు, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా దాని బారిన పడతారు. అయితే ఎక్కువ శాతం హిందూస్ అవుతున్నారు. క్రిస్టియన్స్ శాతం తక్కువ ఉంది, హిందూస్ శాతం ఎక్కువ ఉంది. ఆబ్వియస్గా బికాస్ హిందూస్ ఆర్ ఇన్ మెజారిటీ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశంలో హిందూస్ మెజారిటీలో ఉన్నారు కాబట్టి హిందూసే ఎక్కువ బలి అవుతున్నారు. క్రిస్టియన్స్ బలి అయ్యారు కానీ వాళ్ళ పర్సంటేజ్ తక్కువ కావడం వల్ల అది ఎక్కువ కనపడతలేదు. మనది ఎక్కువ కనబడుతోంది కాబట్టి హిందూసే ఎక్కువ ఈ మాటను అంటున్నారు తరచుగా
అన్న పదం మనం వింటూ ఉంటాం. సో ఈ లవ్ జిహాద్ అన్నది మోసపూరితంగా ఆడవాళ్ళని వంచించి వివాహము చేసుకొని జోరు అంటాం కదా, అంటే పెళ్ళాములాగా మార్చి వైఫ్ లాగా అయిన తర్వాత వాళ్ళు మతం మారుతారు. ఇది ఆబ్వియస్ అండి, ఇది చాలా ఆబ్వియస్ ఇష్యూ. ఎందుకంటే ఒక జనరల్ అంశం తీసుకోండి, ఒక ఆడపిల్ల పెళ్ళయి అత్తవారింటికి వెళితే అత్తవారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అత్తవారింటి విధి విధానాలు ఆచరించడం అనేది సాధారణమైన విషయం, సర్వసాధారణ. ఇట్స్ అ కామన్ థింగ్. దేర్ ఆర్ వెరీ లెస్ ఇష్యూస్. ఎక్కడో దాన్ని ఏమంటారంటే ఆడవాళ్ళ ఇంటి ప్రకారంగా అట్లా చాలా తక్కువ. ఆడవాళ్ళు మీ ఇంట్లో మొగుడి ఇంట్లో ఏ ఆచార విధానాలు ఫాలో అవుతారో అదే ఇక్కడ ఆచార విధానాలు ఫాలో అవ్వాలి. అదే చేస్తున్నారు వాళ్ళు, చాలా క్లియర్గా ఉన్నారు. ముస్లిమ్స్ దే ఆర్ వెరీ క్లియర్. ప్రేమ పేరుతోని ఆడవాళ్ళని వంచి వివాహం చేసుకుంటున్నారు. సో దీన్ని ఎట్లాగా ఈ అంశంలోని నేను చాలా కేసెస్ కోవిడ్లో అయితే చెప్పలేని కోకల్లలు కేసెస్ నేను పరిష్కరించుకోవడం కానీ, చూడడం కానీ, కౌన్సిలింగ్ చేయడం కానీ జరిగింది. అయితే ఏంటి ఆ కేసెస్, ఎట్లా ఉంటాయి కేసెస్, ఎందుకు అవుతుంది లవ్ జిహాద్ అన్న విషయాన్ని నేను ఆలోచించి అసలు కారణం ఏంటి అని ఆలోచిస్తే, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ విషయంగా బేసిక్గా సెక్యూరిటీ అంటాం మనం. సెక్యూరిటీ ఏ రకమైన సెక్యూరిటీ? ఎమోషనల్ సెక్యూరిటీ. అంటే ఇంట్లో తల్లి పిల్లల పట్ల కానీ, తండ్రి పిల్లల పట్ల కానీ ఆ సెక్యూరిటీ అంటే ఒక ఫ్యామిలీ సిస్టమ్ సరిగ్గా లేకపోతే కూడా ఆడపిల్లలు ఆ ప్రేమని వెతుక్కుంటూ బయటకు వెళ్ళిపోతారు. ఆ ప్రేమను బయట వెతుక్కొని బయట వాళ్ళ ద్వారా పొందాలని చూస్తారు. అది ఫస్ట్ ఇష్యూ. నెక్స్ట్ ఇష్యూ ఏమవుతుందంటే ఆర్థికంగా చాలా ఉన్నతంగా ఉన్న వాళ్ళకి, పెద్ద ఫ్యామిలీ వాల్యూస్ అవి తెలియని వాళ్ళకి ఈ జిహాద్ బారిన పడుతున్నారు, లవ్ జిహాద్ బారిన పడుతున్నారు. ఆర్థికంగా బాగా పైసలు ఉన్నాయి, అలాగే ఫ్యామిలీ సిస్టమ్, పెద్ద ఫ్యామిలీ వాల్యూస్ కానీ ఫ్యామిలీ సిస్టమ్ అని కానీ వాళ్ళకి పెద్దగా ఉండదు. లేని అలాంటి ఫ్యామిలీస్లో ఉన్న ఆడపిల్లలు కూడా ఈ లవ్ జిహాద్ బారిన పడుతున్నారు. అంటే ఐదర్ వాళ్ళు రిచ్ అయినా కావచ్చు, చాలా చాలా రిచ్ అయినా కావచ్చు, లేదా లోవర్ లెవెల్ కావాలని కావచ్చు. Mind Media, the voice of India.